ఇంకోటి నేను ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నా. స్టేట్మెంట్ ఏంటంటే, దిస్ వాజ్ ద లాస్ట్ వీడియో ఇన్ హోమీస్ క్రియేషన్స్. హాయ్, ఇవాళ March 16th, మేబీ టైం అరౌండ్ 4:21 అవుతుంది. ముందు ఇయర్ ఇదే టైంలో లస్సీ షాప్లో ఐ థింక్ సో మేము ఫస్ట్ ఇయర్గా మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేసాం, ఏ లవ్సే. ఇట్ వాజ్ అ హిట్ అండ్ అపాన్ మై పర్సెప్షన్ అండ్ ఆడియన్స్ పర్సెప్షన్ ఆల్సో. సో వీఆర్ వెరీ గ్లాడ్ఫుల్ దట్ ఇవాళ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, ఒక సంవత్సరం కంప్లీట్ అయింది, 365 days. దీంట్లో అన్నీ చూసాను నేను, ప్లసెస్ చూసా, మైనస్ చూసా, వెన్నుపోట్లు చూశాను, అన్నీ చూశాను. బట్ ఏదైనా మనం మంచిగా అనుకొని లీవ్ ఇట్ అబౌట్ ఇట్, ముందుకు వెళ్తూ ఉండాలా, అంతే. సో ఇప్పుడు కేక్ కట్ చేస్తాను. ఎవరిని పిలుద్దాం? బ్యాక్గ్రౌండ్లో అంతా ఉన్నారు మన వాళ్ళే. CEO విఘ్నేష్ కుమార్ రా. హ్యాపీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ. తిక్క పనులు చేయకుండా సీఈఓగా బాగా చేస్తే మంచిది, నీకు మంచిది, నాకు మంచిది. ఏమైనా మాట్లాడేటైతే మాట్లాడచ్చు. పర్లేదు, నేను మాట్లాడా, పర్లేదు, ఉండరా, మాట్లాడారు, కెమెరా చూసిన. నెక్స్ట్ కో ప్రొడ్యూసర్ గుప్తా రామా. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ. నేను మాట్లాడు గుప్తా. జగన్ మోహన్ రండి. ఇతను మ్యాక్సిమం మీకు ఎక్కడ కనిపించకపోవచ్చు, బట్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, కంపెనీ ఫైనాన్సర్. ఇతను ఏ లవ్సే విషయంలో నేను కొన్ని కారణాలు ఉన్నప్పుడు అతను నాకు ఎంత హెల్ప్ఫుల్ అయ్యాడు. థ్యాంక్ యూ జగన్. అండ్ దిస్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ, థ్యాంక్ యూ. వెంకట సాయి అన్న రండి. హ్యాపీ యానివర్సరీ అన్న. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నేను అన్న గురించి మీతో లాస్ట్లో మాట్లాడతాను, సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇంకా Q&A సెషన్ యాక్చువల్గా రిలీజ్ కాలేదు. మీకు Q&A సెషన్ తెలుసుంటే ఈ మనిషి గురించి తెలుసుంటుంది. సగం Q&A ఆపేయడానికి రీజన్ కూడా వాడు దాంట్లో ఉన్నాడని. సో అతను పిలుస్తున్నా. నితిన్ రామా. ఒక నిమిషం. నితిన్ కంపెనీ మొదలవడానికి మొదటి రీజన్ పూర్ణ అయితే, రెండో రీజన్ నితిన్ పూర్ణ లేకపోయింటే మా ఆరుగురిది కంపెనీ. బట్ నేను, నితిన్, పూర్ణ వాజ్ మెయిన్ 3 pillars హోమీస్ క్రియేషన్స్లో. కానీ వీడు ముఖం ఎక్కడ చూపించుకోడు, అది ఎందుకో నాకు కూడా తెలీదు. ఇవాళ చూపించుకున్నావు, ఎడిటింగ్లో కూడా ఇది కట్ కాదు, వస్తుంది. హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడు మీరెంతో మెచ్చిన ఏ లవ్సే కథానాయకుడు, అదే మీ చాక్లెట్ బాయ్ అచ్యుత గీడు జోడి విశ్వ చైతన్య గారు రండి. అన్న గురించి ఒకటి చెప్తాను. Q&A సెషన్లో కూడా నేను చెప్పాను ఇది, బట్ అది రివీల్ కాలేదు, బయట రాలేదు. ఎందుకంటే హార్డ్ డిస్క్ కొద్దిగా కరప్ట్ అయింది, అందుకని రివీల్ కాలేదు. బట్ సూన్ అప్లోడ్ చేస్తాం దాన్ని కూడా, Q&A వీడియోని. Q&Aలో అన్న గురించి ఒక క్వశ్చన్ అడిగారు, విశ్వ ఎందుకు సెలెక్ట్ అయ్యారు ఏ లవ్సేక్ అని. దానికి నేను చెప్పిన రీజన్ ఒకటి, కంపెనీ స్టార్ట్ చేసి అప్రోచ్ అయినప్పుడు అన్నా ఇట్లా ఒకటి తీస్తున్నాం, ఎట్లనా నువ్వు రానా ఒకసారి మాట్లాడినా అంటే ఇమ్మీడియట్గా 10 minutes కంతా నా ముందర ఉండి స్టోరీ విని ఇట్ వాజ్ ఆసమ్ స్టోరీ అని ఒప్పుకున్న ఏ లవ్సేక్ హీరో ఇతను. థ్యాంక్ యూ అన్నాం. మరెన్నో ప్రాజెక్టులు నేను ఇట్లా చేయాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ.
ఎఫ్టిఎస్ మీడియా చైర్మన్ అండ్ ప్రొపరేటర్ ఇక్కడ ఉన్నారు, చిరంజీవి గారు. రండి ఒక నిమిషం. హ్యాపీ యానివర్సరీ అండి. అండ్ ఒక చిన్న విషయం, ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ హోమీస్ క్రియేషన్ వాస్ కొలాబింగ్ విత్ ఎఫ్టిఎస్ మీడియా. 6 months వరకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంది. సో వీఆర్ ఇన్ కొలాబ్ రైట్ నౌ. త్వరలో మా నుంచి కూడా మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఇట్. ఇంతకుముందే చూసారు మీరు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరిగిందో. నేను మళ్ళీ ఎందుకు చేసాం, ఎక్కడ చేసాం అనే సుత్తి సోది అయితే ఏం చెప్పను, డైరెక్ట్గా స్ట్రైట్ పాయింట్ వస్తాను. ఇప్పుడు యాక్చువల్గా మీ ముందు రావడానికి గల కారణాలు 3 విషయాలు నేను మీతో చెప్పడానికి వస్తున్నాను. మొదటిది, డిస్ప్లే మీద మీకు కొన్ని కామెంట్స్ వస్తాయి, అదే ఒకసారి చూడండి. 2 seconds వస్తుంది, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఇన్ని కామెంట్స్ సీజన్ 2 కావాలి కావాలి అని వచ్చింది. దానికి నేను ఆనందపడాలో లేక బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు అడగచ్చు ఎందుకు ఆనందపడాలి, ఎందుకు బాధపడాలి అంటే, ఆనందపడాలంటే ఇట్స్ హ్యూజ్ హిట్, హ్యూజ్ సక్సెస్ వల్ల మీరు సీజన్ 2 కావాలని కోరుకుంటున్నారు. బాధ ఎందుకు పడాలంటే, ఏ లవ్స్ హిట్ వల్ల ఆల్మోస్ట్ ఒక కంపారిటివ్లీ ఒక 7 to 8 స్క్రిప్ట్స్ అనేది, లైన్స్ అనేది రాసేసి మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం ఆ ఏ లవ్స్ సీజన్ 1 వల్ల. సో దట్ మచ్ ఆఫ్ జరుగుతుంది ఇక్కడ. బట్ సీజన్ 2 అయితే త్వరలోనే చేస్తాం. బట్ నన్ను అయితే ఇంకా సీజన్ 2 మీరు కామెంట్స్లో ప్రెషర్ పెట్టకండి. డెఫినెట్గా మీకు మాట ఇస్తున్నాను, ఈ వీడియోలో సీజన్ 2 100% చేస్తాను, దానికైతే ప్రాబ్లం లేదు. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే అది కాదు, మంచి ప్రాజెక్ట్తో వస్తాము. ఆ ప్రాజెక్ట్ గురించి కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్లో చెప్తాను, ఓకేనా? దట్స్ సీజన్ 2 గురించి అంతే. ఇంకోటి కూడా, సీజన్ 2 ఇప్పుడే చేసి మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మీ హ్యావ్ సమ్ క్యూరియాసిటీ ఆన్ అబౌట్ దిస్ ఏ లవ్స్ సీజన్ 1. కానీ నేను సక్సెస్ మీట్లో చెప్పిన మాట ఇక్కడ కూడా చెప్తున్నా, క్రూ రెడీగా ఉంది, కాస్ట్ సిద్ధంగా లేదు. సో దాన్ని బట్టి సీజన్ 2 కానీ చేస్తాము 100%, ఓకేనా? రెండవ విషయం, నన్ను చాలామంది అడగడం, ఈ మైల్స్ టు లవ్ ఎందుకు అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల సడన్గా ఆపేశారు, ఎందుకు టెంపరీగా క్లోజ్ చేశారు, నన్ను చాలామంది నా వెల్ విషర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ, ఈవెన్ దో మైల్స్ లవ్లో హీరోగా ఉన్నటువంటి విశ్వ చైతన్య గారిని కానీ చాలామంది అడగడం జరిగింది. నేను దానికి సరైన రీజన్ అయితే ఇవ్వలేదు, బట్ ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను. అసలు సరైన రీజన్ ఏంటంటే, రీజన్ వచ్చేసి ఇట్లే అండి, సేమ్ ఈ క్యాస్ట్ పరంగా ఒక చిన్న ఇబ్బంది రావడం వలన అలా జరిగింది. కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా జరిగాయి. బట్ చాలా మంచి ప్రాజెక్టు, మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్, అది మాకు అలా జరుగుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి విశ్వాన్ని కూడా పిలుస్తాను, ఆయన మాటల ద్వారా కూడా వినండి ఆ ప్రాజెక్ట్ గురించి. అన్నా రెండన్నా, మైల్స్లో ఎందుకు ఆగిపోయిందని మన ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వెల్ విషర్స్ అందరూ అడిగారు. నిన్ను కూడా అడిగిన విషయం నీకు కూడా తెలుసు. సో దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడినా స్టోరీ గురించి. స్టోరీ అనేది చాలా బాగుంటుంది. ఈ జనరేషన్లో పీపుల్కి అయితే అది ఆ స్టోరీ చాలా కనెక్ట్ అయిపోతుంది. ఇట్స్ మెమరబుల్ స్టోరీ నాకు తెలిసి. సో కొద్దిగా క్యాస్ట్ బాగాలేదు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా అది మనం ఆ ప్రాజెక్ట్ చేస్తాం. మేము కరెక్ట్గా చేస్తాం, చేయలేము 100% ఆ ప్రాజెక్ట్ చేస్తాంనా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, డెఫినెట్గా మైల్స్లో అయితే ఎక్కడ ఆగదు, అది 100% నేను రిలీజ్ చేస్తా. అది ఎంత టైం అనేది చెప్పలేకపోతున్నాను కానీ, ఎస్టిమేషన్ టైం చెప్పలేను కానీ 100% మైల్స్లో అయితే రిలీజ్ చేస్తాను. ఎందుకంటే అసలు నేను ఇది లీక్ చేయకూడదు, బట్ లీక్ చేస్తున్నాను. స్టోరీలో ఉన్న ఒక మెసేజ్ ఇప్పుడున్నటువంటి యూత్కి అది తెలియాలండి, దానికోసం రాసిన స్టోరీ అది. డెఫినెట్గా ఆ మెసేజ్ కన్వే కోసమన్నా నేను 100% మైల్స్లో అయితే తీస్తాను. మంచి క్యాష్తో, మంచి క్రూతో, మంచి ఎక్విప్మెంట్స్తో ఈసారి మైల్స్లో వేరే లెవెల్గా ఉంటుంది. ఇంకా అట్లా ఉంటుంది 100%. నువ్వే హీరో, నేను మళ్ళీ చెప్తాను కదా, నువ్వే హీరో, ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మూడోది, ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియోలో ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ నన్ను, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డోంట్ బి షై. మంచి ప్రాజెక్ట్ యాక్చువల్గా. నేను దాని గురించి ఇప్పుడైతే ఏ విషయం చెప్పబోదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఏవి రెడీగా కూడా లేదు. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ కూడా March 1వ తేదీ స్టార్ట్ అయింది దాన్ని. సో ఇప్పుడు సరైన సందర్భంగా దాని గురించి చెప్పడానికి కూడా, బట్ యానివర్సరీ అకేషన్గా ఐ షుడ్ వాంట్ టు గివ్ ఏ సమ్ మంచి అప్డేట్ మీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. డోంట్ బి షై నెక్స్ట్ ప్రాజెక్టు. ఒకటి డైరెక్టర్ అయితే ఫిక్స్ అయిపోయారు డోంట్ బి షైకి, ప్రాబ్లం ఏం లేదు. డైరెక్టర్ గారి పేరు వెంకట్ సాయి, ఆయన పిలుస్తాను, అతను కూడా మీతో ఒక 2 మాటలు మాట్లాడతారు. అన్నా రండి. వెంకట్ సాయి గారినా, ఇతనే డోంట్ బి షై డైరెక్టరు.
2 మాటలు మాట్లాడతారు అన్న కూడా, చూడండి ఒకసారి. కార్తికేయ నాకు 4 to 5 సీన్స్ చెప్పాడు. ఆ సీన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్. క్యారెక్టరైజేషన్ బిల్డింగ్, స్టోరీ బిల్డింగ్ ఎక్సలెంట్గా రాశారు ఈసారి ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తాం. సో ఇంకా దీని గురించి ఇంకేం చెప్పలేము ఎక్స్ట్రా. సో సీ యూ సూన్ విత్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చెప్పలేము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఎట్ ఇవాళ అయితే. ఇంకోటి నేను ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నా. స్టేట్మెంట్ ఏంటంటే, దిస్ వాజ్ అ లాస్ట్ వీడియో ఇన్ హోమీస్ క్రియేషన్స్. ఎస్ సార్, మీరు నిజమే, దిస్ వాజ్ అ లాస్ట్ వీడియో ఇన్ హోమీస్ క్రియేషన్స్. అంటే లాస్ట్ వీడియో కాదు, ఇక డోంట్ బీ షై నుంచి వచ్చే వీడియోస్ తప్ప ఆ వీడియోస్ పోస్ట్ అయ్యేంత వరకు మేము హోమీస్ క్రియేషన్లో ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ. దట్స్ ఇట్. త్వరలోనే కలుసుకుంటాను డోంట్ బీ షైతో. ఈసారి పెద్ద మంచి ప్రాజెక్ట్తో వస్తాను మీ ముందరికి. థ్యాంక్ యూ.